గణనాన్ త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 1వ తేదీ శనివారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం నవమి శనివారం ఉదయం 6:17 వరకు ఉండి ఈ రోజున వెంటనే దశమి ప్రారంభమై తెల్లవారితే ఆదివారం అనగా 3:47 వరకు ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం తెల్లవారితే ఆదివారం అనగా 2:25 వరకు ఉంది. వర్జ్యం ఈరోజు పగలు 1:02 నుంచి 2:31 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 9:50 నుంచి 11:20 వరకు ఉన్నాయి. ఈరోజు ఉదయం దుర్ముహూర్తం 5:28 నుంచి 7:12 వరకు. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:45 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:26. ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేద్దాం అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం 1:15 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున మరి బుధుడు మేషంలో, రవి గురు శుక్రులు వృషభంలో, కేతువు కన్యలో, శని కుంభంలో, చంద్ర కుజ రాహు ముగ్గురు కూడా మరి మీనంలో ఉన్నారు. ఈ రోజున హనుమాన్ జయంతి. దక్షిణాదిలో మన ప్రాంతంలో వైశాఖ బహుళ దశమి నాడు మరి ఈ హనుమ జయంతి చేసే ఆచారం ఉంది. రామనామంతో ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి అర్చనాక్రమం అంతా చేసుకుంటూ ఉంటే ఆయన త్వరగా అనుగ్రహించే అవకాశం వస్తుంది. ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలు కావాలనుకునే వాళ్ళు ఈ యొక్క హనుమంతుడి యొక్క జన్మదినమైనటువంటి ఈ యొక్క హనుమ జయంతిని అందరూ కూడా చక్కగా చేసుకోవడం మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహాలన్నీ అనుగ్రహిస్తాయి. ఒక ఆంజనేయ స్వామి వారి యొక్క అర్చన చేయడం మూలంగా సర్వదేవతలు కూడా సంతుష్టులయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి అటువంటి విధానం మనకి పురాణాల్లో దొరుకుతుందని చెప్పేసి రామాయణంలో ప్రత్యేకంగా చెప్పబడిందని చెప్పేసి ఉత్తరాఖండలో ఇది పెద్దలు చెప్తూ ఉంటారు. అందరూ కూడా ఇవాళ రోజున రాములు ఆంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర కూర్చుని రామనామం చేసినా, లేదు సంక్షిప్త రామాయణం కానీ నామరామాయణం కానీ పారాయణ చేసినా, లేదు ఇంకా కుదిరితే కనుక రామాయణం పారాయణ చేసినా సరే ఆయన అనుగ్రహిస్తారు. సమస్తమైనటువంటి కార్యంలో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. గొప్పదైనటువంటి ఈ వ్రతాన్ని వాళ్ళు చక్కగా అందరూ కూడా ఆచరించుకోండి. శుభ పరిణామాలు దొరుకుతాయి. ఇక మనం ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయాలు కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో కొంచెం వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి. మాటలు కలవగా పోవడం అనేది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కారణం ఏంటంటే వ్యయంలో 3 గ్రహాలు చేరినాయి. అనుకూలించే గ్రహాలు 3 ఉన్నప్పటికీ కూడా ఇట్లా ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు 3 చేరినాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచమని చెప్పి సూచిస్తున్నాం. అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా చక్కటి తెలివితేటలు ప్రదర్శించి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో కొంచెం అలజడి ప్రారంభమవుతుంది. కృత్తిగా 1వ పాదం వాళ్ళకి ఏ పని చేసినా ఏదో రకమైనటువంటి సమస్య బాగా వెంబడించే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా చాలా లాభాలు అందుకుంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు, సమస్యలను పరిష్కరించుకుంటారు. చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా ప్రశాంతంగా సానుకూలం చేసుకుంటూ సామరస్యంగా ముందుకు వెళ్తూ మంచి జీవితం గడిపే అవకాశాలు కనబడుతున్నాయి. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు రవి యొక్క సంచార అనుకూలం లేని దృష్ట్యా
కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి తెలివిగా ప్రవర్తించడం, అలాగే అందరితోనూ కూడా స్నేహంగా ఉండడం, కుటుంబ సభ్యులు బాగా సహకారం చేయడం, ఇవాళ మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయం వైపు నడుస్తుంది. మృగశిర 1-2 పాదాల వాళ్ళు ఇవాళ చాలా చాకచక్యంగా, ధైర్యంగా వ్యవహారాలని కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ వాటిని అమలు చేసే విషయంలో మీ పరిధిలో మీరు ఉండరు. దాని మూలంగా కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత అనుకూలమైన స్థితి ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. మీరందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఈ రోజున అనుకోని ఆటంకాలు అన్నీ వస్తూ ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ మొత్తం మీద రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేయడానికి ఇబ్బంది అవుతుంది. అయినప్పుడు కూడా పనులన్నీ కూడా సానుకూలం చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మానసిక వ్యవస్థ సరిగ్గా ఉండదు. దీంతోపాటు కొంచెం కుటుంబ సభ్యుల యొక్క ప్రతికూలత కూడా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళు ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరణ చేయాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. పనులు ఆలస్యం అవుతాయి కానీ లాభదాయకంగా పూర్తవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజున గ్రహశాంతులు, గ్రహచారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. దాని మూలంగా చాలా విశేషమైన లాభాలు పొందుతారు. మీ యొక్క స్నేహితులందరూ కూడా ఇవాళ ముచ్చటించడం, మీకు భవిష్యత్తు గురించి, కార్యాచరణ గురించి సలహాలు ఇవ్వడం, మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లో చాలా అనుకూల స్థితి ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరమైన ఘటనల్ని చూస్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. సింహరాశి. ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే విజయాలు సాధించడానికి ముందు వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మఘ నక్షత్రం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించి సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలంగా చేసుకుంటారు. అయితే ఇరిటేషన్ మూలంగా కొంచెం అందరితో కలహించే లక్షణాలు ఉంటాయి. తర్వాత మరి ఉత్తర 1వ పాదం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలపరుచుకుంటూ, స్వస్థతపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ కన్యారాశి. గ్రహచారంలో కుజరాహు చంద్రులు సప్తమంలో చేరిన కారణంగా ఆలోచన తీరు సరిగా అందకపోవడం జరుగుతుంది. ఉద్యోగ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసేలాగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సాధారణ స్థాయిలో ఫలితాలు ఇస్తూ ఉంటాయి. వాళ్ళకి తరచుగా భయము, ఆందోళన పెరగడం, భవిష్యత్తు మీద ఇబ్బందికరమైన ఆలోచనలు రావడం, కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాలు అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం ఆటంకాలతో పూర్తి చేసుకునే అవకాశం ఉంది. తులారాశి. ఇవాళ మీరు చాలా ధైర్యం వెంబడిస్తూ ఉంటుంది. ప్రతి పని కూడా చేద్దామనేటువంటి ఉత్సాహం మిమ్మల్ని బాగా పరిగెత్తిస్తూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, ఆలోచించండి. మన పరిధిలో ఉన్న పని ఏమిటి, మన పరిధిలో లేని పని ఏమిటి, ఇలాగ ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మీరు సమస్యల్లోంచి బయటపడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి చాలా ధైర్యం పెరుగుతుంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా అన్ని పనులు చేయగలము అనేటువంటి ధీమా ఉంటుంది, కానీ బహుశ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి.
అలాగే విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలపరచుకోవడం కోసం చెప్పి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి జాగ్రత్తగా ఆడుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధైర్యయుక్తమైన బుద్ధి, సమయస్ఫూర్తి, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు అనే విషయంలో జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి ఎంతో లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అన్ని విషయాల్లోనూ బాగా అందుతూ ఉంటుంది. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ధనురాశి చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంతా బాగున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు సమస్యలు వస్తాయో, ఎప్పుడు కాలక్షేపం చికాకు అవుతుందో తెలియదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇవాళ మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులతో కలహాలు, మాట కలవకపోవడం అనేటువంటి ఉంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు మాత్రం చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇంకా కొద్ది రోజుల పాటు మంచి కాలం నడుస్తోంది. ఇటువంటి సమయంలో గడిచిపోయిన సమస్యలు ఏమైనా ఉంటే గడిచిపోయిన కాలంలో సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత కొత్త యాక్టివిటీస్ ఏమైనా స్టార్ట్ చేయాలి అంటే దాంట్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఇప్పుడే కృషి చేయాలి. సమయాన్ని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్ళాలి. ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన కాలం నడుస్తోంది. ఇందులో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి ప్రతి పని వేగంగా సాగుతుంది. కుటుంబ సభ్యులు బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అయితే మీరు కుటుంబ సభ్యులతో కలహించే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎవరి సహకారం అందక ప్రతి పని స్వయంగా చేసుకోవాల్సి వచ్చి కొంచెం శ్రమకు లోనవుతారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎంతో అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీనరాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ సభ్యులు బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దస్సతు.